ఫీఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెరమోనీకి సర్వం సిద్ధం. స్టార్ సెలబ్రిటీలతో గ్రాండ్ షో. ఫీఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లాక్ చేసే సరికొత్త రికార్డుతో స్టార్ట్ కాబోతుంది. సాధారణంగా వరల్డ్ కప్ అంటే ఏదైనా ఒక దేశంలో ఒక స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ జరగడం మనం చూసాం. కానీ ఈసారి టోర్నమెంట్ రేంజ్ పెద్దది కావడంతో హిస్టరీలోనే ఫస్ట్ టైం 3 హోస్ట్ కంట్రీస్ అయిన మెక్సికో, కెనడా, అమెరికా దేశాలలో వేరువేరుగా గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. జూన్ 11 నుండి ఈ 3 దేశాల్లో ఫుట్బాల్ పండుగతో పాటు మ్యూజిక్ ఈవెంట్ ఉండబోతుంది. ఈ వేడుకలో భాగంగా మొదటి రోజైన జూన్ 11న అందరికంటే ముందుగా మెక్సికోలోని ఐకానిక్ ఎస్టేడియా అజటెక్ స్టేడియంలో ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది. ఈ వేడుకలు ముగియగానే మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య టోర్నీ ఫస్ట్ మ్యాచ్ షూర్ అవుతుంది. రెండో రోజు ఈవెంట్స్ ఎక్కడంటే టొరంటో. జూన్ 12న కెనడా ఆడే ఫస్ట్ మ్యాచ్ కంటే ముందు టొరంటో సిటీలో రెండో ఓపెనింగ్ ఈవెంట్స్ను కలర్ఫుల్గా ప్లాన్ చేశారు. అదే రోజు అంటే జూన్ 12న లాస్ ఏంజల్స్లో అమెరికా వర్సెస్ పారగ్వే మ్యాచ్ జరగబోయే ముందు లాస్ ఏంజల్స్లోని ప్రఖ్యాత సోఫియా స్టేడియంలో ఆఖరి ఓపెనింగ్ వేడుకను నెక్స్ట్ లెవెల్లో నిర్వహించనున్నారు. ఈ ఓపెనింగ్ ఈవెంట్స్లో కేవలం ఫుట్బాల్ మాత్రమే కాదు, గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ తమ పెర్ఫార్మెన్స్తో స్టేజ్ తగలబెట్టడానికి రెడీ అవుతున్నారు. మెక్సికో సిటీలో లాటిన్ ఫ్లేవర్ యాడ్ చేస్తూ జే బాల్విన్, టైలా, మానా, బెలిండా, లీలా డాన్స్ వంటి పాప్ స్టార్స్ రచ్చ రాపనున్నారు. ఇక కెనడా, అమెరికా స్టేడియాలలో గ్లోబల్ సూపర్ స్టార్స్ మైకేల్ బుబ్లే, కేటీ పెర్రీ తమ సాంగ్స్తో ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించడానికి లైన్లో ఉన్నారు. 90 నిమిషాల ముందే కల్చరల్ ఫెస్ట్. ప్రతి స్టేడియంలోనూ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి సరిగ్గా 90 నిమిషాలకు ముందే ఈ ఓపెనింగ్ సెరమనీ హడావిడి మొదలవుతుంది. ఇందులో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్, ఆయా దేశాల కల్చరల్ షోస్, ఫ్లాగ్ ప్రెజెంటేషన్స్, వరల్డ్ కప్లో ఆడే టీమ్స్ ఇంట్రడక్షన్లు ఉంటాయి. స్టేడియంలో ఉన్న జనాలు మాత్రమే కాకుండా టీవీలు, మొబైల్లో చూసే గ్లోబల్ ఆడియన్స్కు కూడా ఒక కిరాక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఫీఫా టార్గెట్. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా హోస్ట్ చేస్తున్న ఈ మెగా టోర్నీలో ఏకంగా 48 టీమ్స్ 104 మ్యాచ్లతో తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లన్నీ అమెరికా ఖండంలో జరగడంతో ఇండియన్ ఫుట్బాల్ ఫ్యాన్స్ మ్యాచ్లు చూడాలంటే కొన్ని రాత్రులు నిద్ర మానుకోవాల్సి వస్తుంది.